లక్ష్మి, కాఫీ తీసుకురా. తెస్తున్నానండి. ఇదిగోండి కాఫీ. ఏంటే, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? అమ్మాయి కోసమేనండి. వస్తూ ఉంటుంది లేవే నా చిట్టి తల్లి, గుడ్ న్యూస్ తోటే వస్తుంది. ఏంటమ్మా? ఏమైందిరా? నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఏమైనా నా బంగారు తల్లి. ఉంటే ఇప్పుడే వస్తారా? చూడమ్మా, నువ్వు ఏం కావాలన్నా చెప్పు, నువ్వు ఏం అడిగినా కొనిస్తాను. డాడీ, నేను కాలేజ్ ఫస్ట్ వస్తే మంచి గిఫ్ట్ కొనిస్తానన్నారు కదా. అవును. ముందు తిను, డోర్ తీరు. చెప్పమ్మా, నీకేం కావాలి? నాకు మంచి సెల్ ఫోన్ తెచ్చివ్వండి డాడీ. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి, నాకే లేదు. ప్లీజ్ డాడీ. కొనిస్తానమ్మా. ఒక్క వారం రోజులాగు, శాలరీ రాగానే కొనిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. మన ప్రత్యూష కాలేజ్ ఫస్ట్ వచ్చిన సందర్భంగా ఈ చిన్న పార్టీ. సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రాగానే ఇది ఎలాగో కాలేజ్ టాపర్ అవుతుంది కాబట్టి పెద్ద రెస్టారెంట్లో పెద్ద పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం. కాబట్టి మీరేం ఫీల్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, సే విషెస్ టు ప్రత్యూష. థ్యాంక్ యూ. ప్రత్యూష సంగతి సరే, నువ్వెప్పుడు పార్టీ ఇస్తావే? దీనిలా కాలేజ్ ఫస్ట్ రావాలంటే రోజుకి 24 గంటలు కాదు, 36 గంటలు కావాలి. ఇది కాలేజ్ ఫస్ట్ వచ్చిందనుకో, వీళ్ళ డాడీ కార్ కొనిస్తాడే. ఇంకే ఫస్ట్ ర్యాంక్ కోసం ట్రై చేయొచ్చు కదే. నువ్వు నాకు చెప్పే బదులు బాయ్ ఫ్రెండ్స్తో తిరగటం మానేసి ఫస్ట్ ర్యాంక్ కోసం నువ్వే ట్రై చేయొచ్చు కదే. బాయ్ ఫ్రెండ్స్తో తిరగటం మానేస్తే ఖర్చులకు డబ్బులు ఎలా వస్తాయే? అందుకే నువ్వు ఇలా ఉండబట్టే బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు, మార్కులు తక్కువయ్యాయి. నీకేదో పెద్ద మార్కులు వచ్చినట్టు. ఏ ఆపండే, మనం డే అండ్ నైట్ కష్టపడి చదివినా ప్రత్యూష్ లాగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం కష్టం. తాగండే. హాయ్ గర్ల్స్. హాయ్ రితీష్, వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వేంటి ఇలా మా రూమ్ దగ్గరకు వచ్చావు? ఫణి వాళ్ళ రూమ్కి వెళ్తున్నాను. ఎలాగో ఆన్ ద వేలో నువ్వు ఉంటావు కదా అని కలిసి వెళ్దామని వచ్చాను. రితీష్, వీళ్ళంతా మన పాత ఫ్రెండ్స్. తినే నీకు న్యూ. షీ ఈస్ ప్రత్యూష, మై బెస్ట్ ఫ్రెండ్. హాయ్. హాయ్. తిను జూనియర్ ఇంటర్లో మా కాలేజ్ ఫస్ట్ వచ్చింది, అందుకే స్మాల్ ట్రీట్. ఓ అవునా, గ్రేట్ అకేషన్. కంగ్రాట్స్ ప్రత్యూష, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మీరు కానివ్వండి, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. బాయ్. అరే నేను బుక్ తెచ్చాను చూసావా? ఈ బుక్ ఈ బుక్ చాలా బాగుంటుందంట్రా. యాక్చువల్లీ ఈ బుక్ ఆల్రెడీ చదివేశాను రా. విద్య, నేను నిన్నిచ్చిన పార్టీకి మీరందరూ హ్యాపీనా? అంతా హ్యాపీనే, బట్
రితీష్ కూడా జాయిన్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఈ రితేష్ ఏం చేస్తుంటాడు? తను చాలా రిచ్ గాయ్. వాళ్ళ డాడీ ఢిల్లీలో పాలిటిక్స్ లో ఉంటారే, మమ్మీ ముంబైలో బిజినెస్. తనిక్కడ సింగిల్ గా చదువుకుంటూ ఉంటాడే, చాలా మంచివాడే. మా అందరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం. ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎవరైనా వీకెండ్ పార్టీ చేసుకుంటారు, కానీ తను మాత్రం ప్రతిరోజు ఏదో ఒక పబ్ లో పార్టీ చేసుకుంటూనే ఉంటాడు. మొన్న మధ్య శ్వేత వాళ్ళ మమ్మీకి హెల్త్ ప్రాబ్లం అయితే 30,000 ఇచ్చాడే. 30,000? అవును, మళ్ళీ అడగనే లేదు. ఈసారి తనతో పార్టీకి వెళ్దామే, ఎంత సరదాగా ఉంటుందో తెలుస్తుంది. నువ్వు కూడా రా. పబ్కా? నేను రాను. రేపు కాలేజీలో కలుద్దాం. బాయ్. బాయ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు డియర్ ప్రత్యూష. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ప్రత్యూష. నా బర్త్డే గురించి తనకెలా తెలుసు? నేనే చెప్పానే. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. దిస్ ఈస్ స్పెషల్లీ ఫర్ యూ ప్రత్యూష. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ. ప్రత్యూష బర్త్డే పార్టీని ఇంతకంటే పెద్ద హోటల్లో ఇంతకంటే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. పదండి వెళ్దాం. కమ్ ఆన్. ఏ నో ఇప్పుడొద్దు, నెక్స్ట్ టైం చూద్దాం. బర్త్డే బేబీ ఇష్టం. ఈసారి ఇంకో పార్టీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. హే, ఇదివ్వు. హే, ఫోన్. ఏ ప్రత్యూష, యు ఆర్ సో లక్కీ. రితీష్ నీకు స్మార్ట్ ఫోన్ విత్ అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నది ప్రెజెంట్ చేశాడే. ఇదిగో, ఎప్పటి నుంచో ఫోన్ తీసుకోవాలనుకుంటున్నావు కదా, ఇలా రితీష్ నీ కోరిక తీర్చాడే. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఎవరికి ఏం కావాలో అది ఆర్డర్ చేయండి. ప్రత్యూష తరపున బిల్ నేను పే చేస్తాను. టీనేజ్ ఒక మనిషి ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలన్నా, ఆ మనిషి జీవితం అధపాతాళానికి పోవాలన్నా నిర్ధారించే ఒక దశ. ఈ వయసులో పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు. మానసికంగా పెద్దవాళ్ళయ్యే క్రమంలో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అలాంటి చిన్న చిన్న తప్పులే వాళ్ళని నేరాల సుడిగుండంలోకి నెట్టేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉంది ప్రత్యూష. కళ్ళ ముందు కనపడుతున్న కలల ప్రపంచంలోకి ఎగిరిపోయే ప్రయత్నం చేస్తుంది. తప్పటడుగుల నుంచి తప్పుడు అడుగులు వేసింది. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ ఆన్ మై బర్త్డే. ఇట్స్ మై ప్లెజర్. గిఫ్ట్ నచ్చిందా? యా, చాలా బాగుంది. కెన్ వి టాక్? యా. My heart is
హలో రితేష్ చెప్పు. ఏం చేస్తున్నా? చదువుకుంటున్నాను. ఎప్పుడు చదివేనా? లైఫ్ అన్నాక కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలరా. ఏంటి మాట్లాడా? కోపం వచ్చిందా? సారీ. ఫోన్ కట్ చేయనా? నో 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 అదేం లేదు. మా అమ్మ వాళ్ళు వింటారేమోనని. దెన్ డూ వన్ థింగ్. నీ ఫోన్లో నెట్ కనెక్షన్ ఉంది కదా, అవును. ఫేస్బుక్లోకి వచ్చేసేయ్, మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. ప్రత్యూష చదివించాలు, పడుకోమ్మా. టైం చాలా అయింది. రేపు మార్నింగే కాలేజ్కి వెళ్ళాలిగా. చాలా టైం అయింది. బాయ్, కాల్ యూ టుమారో. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. బాగున్నారా? ఏయ్ ప్రత్యూష, ఇంకొకసారి నో ప్లీజ్ ప్లీజ్. వద్దు రితేష్. ఇట్స్ ఎ క్యాజువల్ థింగ్ యార్. కమ్ ఆన్. వద్దన్నాను కదా రితేష్. ఓకే ఓకే, సారీ. ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, ఇంటికెళ్ళి చదువుకోవటమే. లైఫ్ అన్నాక కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలిరా. మా ఇంటికి వచ్చేసాయి సరదాగా. అమ్మో, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, చదువుకోవాలి. నేను రాను బాబు. అయితే ఓ పని చేయి, ఏంటి? మా ఇంటికి వచ్చి చదువుకో. అస్సలు కుదరదు, మా ఇంట్లో ఒప్పుకోరు. ఫ్రెండ్స్తో కంబైన్ స్టడీస్కి వెళ్తున్నానని చెప్పు. ఈవినింగ్ విద్యాలు కూడా రమ్మన్నాను, వాళ్ళు కూడా వస్తున్నారు. అయినా సరే నేను రాను రితేష్, మా డాడీ ఒప్పుకోరు. ప్లీజ్ ట్రై చేయి ప్రత్యూష. అస్సలు కుదరదు. ప్లీజ్ 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 రా. ప్లీజ్ ప్రత్యూష, ప్లీజ్ ప్రత్యూష, ప్లీజ్ 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 ప్లీజ్. సరే. ఏంటి ఇప్పుడు రెడీ అవుతున్నావు? ఎక్కడికి? విద్య వాళ్ళ ఇంటికి మమ్మీ. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఇద్దరం కలిసి చదువుకుందామని. ఇప్పటి నుంచే ఎందుకే? లాస్ట్ టైం కూడా ఇద్దరం కలిసి చదువుకోబట్టే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మమ్మీ. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే కదా ర్యాంక్ వచ్చేది. సరే, జాగ్రత్తగా వెళ్ళు. వెల్కమ్ టు మై ప్యాలెస్. వావ్, వాట్ ఏ హౌస్. ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కడవే ఉంటావా? అవును, నాన్న ఢిల్లీలో ఉంటారు, అమ్మ ముంబైలో ఉంటుంది. నా చదువు కోసం నేను ఎక్కడ ఉంటున్నాను. మరి ఒక్కడికే బోర్ కొట్టదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ నా సొంత మనుషుల్లా చూసుకుంటున్నాను. పద, ఇవన్నీ రొటీన్. పద కూర్చో. చెప్పు,
ఏం తీసుకుంటావు? జ్యూస్, కాఫీ, కూల్ డ్రింక్? ఏం వద్దు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు, ఏం తీసుకునంటే అలా? ఫార్మాలిటీస్ ఎందుకు రితేష్? తప్పదు, నువ్వు ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. సరే, నీ ఇష్టం. 1 సెకండ్. ప్రత్యూష, దిస్ ఇస్ ఫర్ యూ. తప్పదా? ప్లీజ్, నా కోసం. ఈ డ్రెస్ ఎక్కడిదే? అడుగుతుంది నిన్నేనే. ఈ డ్రెస్ ఎక్కడిది? అది అది మొన్న విద్య బర్త్డేకి షాపింగ్కి వెళ్ళాం కదమ్మా, అప్పుడు తనతో పాటు నాకు కొనింది. వద్దంటే విందు, దాని మొండితనం నీకు తెలుసు కదమ్మా, అందుకే నేనేం మాట్లాడలేదు. అయితే మాత్రం ఇంత కాస్ట్లీ డ్రెస్ ఎందుకు తీసుకున్నావే? నేను కొనుక్కోకపోతే తనతో ఫ్రెండ్షిప్ కట్టింది. అమ్మా, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. బాయ్. ప్రత్యూషాలే, టైం 9 అయింది. అబ్బా, ఆదివారం కూడా ఏంటమ్మా, కొంచెంసేపు పడుకొని అమ్మా. ఆడపిల్లలు ఇంతసేపు నిద్రపోకూడదే, ఇంటికి దరిద్రమే. లేస్తానులే అమ్మా. తొందరగా లేచి రెడీ అవ్వు. నీకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేస్తాను. లే ప్రత్యూష, తొందరగా రెడీ అవ్వవే. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ అమ్మా. టీనేజ్ కుర్రాడు, డబ్బున్నవాడు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న యంగ్ బాయ్. ప్రత్యూష రితేష్ల రొమాంటిక్ ఎపిసోడ్లో ఓ క్రైమ్ ట్విస్ట్. రితేష్ హత్య. ఎంతో చలాకీగా ఉండే రితేష్ ఎలా చనిపోయాడు? ప్రత్యూష, గుర్తుందా? మన ఇద్దరం పెట్టిన ఫస్ట్ కిస్.
ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎస్ఐ గారు, మా ఒక్కగానొక్క కొడుకుని ఇంత దారుణంగా చంపిన వాడిని వదలొద్దు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను. అవును ఎస్ఐ గారు, మా కొడుకుని చంపిన వాడిని మాత్రం అస్సలు వదలొద్దు. మీరేమో ఒకరు ఢిల్లీలో ఉంటారు, ఇంకొకరు ముంబైలో ఉంటారు. ఒకరు పాలిటిక్స్, మరొకరు బిజినెస్. కొడుకునేమో ఇక్కడ ఒంటరిగా వదిలేశారు. ఎనీహౌ, మీకు ఇక్కడ ప్రొఫెషనల్ రైవల్స్ ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. చేతి నిండా డబ్బు, పెద్ద ఇల్లు, తిరగడానికి ఒక కారు, విలాసవంతమైన జీవితం, అడిగేవాళ్ళు ఎవరూ లేరు. ఒక టీనేజ్ కుర్రవాడు పాడైపోవడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? మీరు డబ్బు సంపాదన మీద పెట్టిన దృష్టిలో కొంచెమైనా మీ కొడుకు మీద పెట్టుంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఇప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టినా అతను తిరిగి రాడు. ఎనీహౌ, మేము ఎంక్వైరీ చేస్తాం, త్వరలోనే హంతకుని పట్టుకుంటాం. మీకేదైనా క్లూ దొరికితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ప్రత్యూష, అన్నీ ఉన్నా ప్రేమకు దూరం అయ్యానా? దాన్ని నీలో వెతుక్కుంటున్నాను. నాకు నీ ప్రేమ కావాలి. రితేష్, నేను నీకోసం ఏవైనా చేస్తాను. నేను నీ దాన్ని. రితీష్కి లవర్ ఉందా? లేదు సార్. గర్ల్ ఫ్రెండ్స్? ఉన్నారు సార్. ఎంతమంది? చెప్పడం కష్టం సార్, ఎందుకంటే అమ్మాయిల్ని ఎంజాయ్ చేసే హాబీ సార్ వాడిది. అవును సార్, వాడు పెద్ద ఉమనైజర్. ఏంట్రా? రేయ్, అబ్బా ఏంట్రా? కొత్త ఫిగర్ రా, ఫుల్ కోఆపరేషన్, అత్తిరిపోయే స్ట్రక్చర్, సూపర్ బాగుందిరా. ఎంజాయ్ చేయండి. ఎలా పడతారా వీళ్ళంతా నీకు? డబ్బుంటే సరిపోదురా, అమ్మాయిలు పడేసి టెక్నిక్ తెలియాలి బ్రో. రితీష్ సంథింగ్ స్పెషల్ రా. కావాలంటే మీరు కూడా చూడండి సార్. తాను ఎంజాయ్ చేసిన అమ్మాయిల్ని వీడియోలు తీసి మాకు చూపిస్తాడు సార్. అవును సార్. రోజు పబ్కి వెళ్తాడు సార్. కొత్త అమ్మాయిలను పరిచయం చేసుకొని కాస్ట్లీ గిఫ్ట్లు కొనిస్తాడు సార్. వాళ్ళతో పని అయిపోయాక ఇంకొకరిని వెతుక్కుంటాడు సార్. ఈ రితీష్ గడికి పెద్ద సినిమా ఉంది. ఏ అమ్మాయినైనా ఇలా పడేసి అలా ట్రాప్లోకి లాగేస్తాడు సార్. విత్ ఇన్ 1 డేలో వీడియో కూడా తీసేస్తాడు సార్. 2 రోజులకు కొత్త అమ్మాయిది MMS పంపించేవాడు సార్. కానిస్టేబుల్, ఎస్ సార్. రితీష్ గురించి నాకు మొత్తం డీటెయిల్స్ తేవాలి. ఎస్ సార్. ఈ రితీష్ గాడు మామూలుడు కాదన్నమాట. వీడి ఫ్రెండ్స్ చెప్పింది కరెక్టే, వీడు మామూలుడు కాదు, మహామన్మధుడు. 90% అమ్మాయిల పేర్లే ఉన్నాయి. వీళ్ళలో ఎంతమంది నేను ఎంక్వైరీ చేస్తాం? సార్, రితేష్ ఫోన్ లిస్ట్, మెయిల్స్, కాల్స్ చెక్ చేస్తే 1 వారం నుండి
పింకీ అనే అమ్మాయితో ఎక్కువగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది సార్. కాల్ హెర్. సార్, పింకీ పేరు మీద ఉన్న సిమ్ అడ్రస్ తప్పు సార్. అదొక అబ్బాయిది. రాంగ్ అడ్రస్ ప్రూఫ్తో సిమ్ తీసుకున్నారు. దెన్ డూ వన్ థింగ్. రితీష్ ల్యాప్టాప్లో ఈమెయిల్స్, ఫేస్బుక్ చెక్ చేయండి. పింకీ పేరు మీద ఉన్న మెయిల్ ఐడి ద్వారా అడ్రస్ని ట్రేస్ చేయండి. ఎస్ సార్. ఎక్కడికి పోతావు? రారా. రితేష్కి ఫోన్లో మాట్లాడిన పింకీ, చాట్లో ఎస్ఎంఎస్లు పంపిన పింకీ అమ్మాయి కాదు అబ్బాయి అని పోలీసులు తేల్చేశారు. అతని పేరే రామ్. రితేష్ హత్యకి రామ్కి సంబంధం ఏమై ఉంటుంది? అమ్మాయిలతో ఆటలాడుకునే రితేష్ ఒకవేళ రామ్ గర్ల్ ఫ్రెండ్ని మోసం చేశాడా? ఆ కసితో రామ్ రితేష్ని చంపాడా? సార్, నీ పేరేంటి? రామ్ సార్. ఏం చేస్తుంటావు? మార్కెటింగ్ జాబ్ సార్. నీకు రితీష్కి సంబంధం ఏంటి? ఏం లేదు సార్. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ ఒక్కరేనా? నో సార్. అతనికి నీకు పర్సనల్గా ఏమైనా గొడవలు ఉన్నాయా? నో సార్. మరి రితీష్ ఎందుకు చంపావురా? అది అది చెప్తావా లేకపోతే పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ స్టార్ట్ చేయమంటావా? చెప్తాను సార్. నేను మార్కెటింగ్ జాబ్తో పాటు పార్ట్ టైంగా ఆన్లైన్లో మార్కెటింగ్ కూడా చేస్తుంటాను సార్. 15 రోజుల క్రిందట నేను సిస్టంలో ఒక వీడియో చూశాను సార్. ప్రత్యూష ఇలా చేసిందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను మావయ్య. నేను నమ్మలేకపోతున్నాను రా. ఈ విషయం 10 మందికి తెలిస్తే మన అందరి పరువు పోతుంది. ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య? పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామా? వద్దురా, వద్దు. వాళ్ళకి తెలిస్తే మీడియాకు తెలిసిపోతుంది. మన పరువు మర్యాద అన్నీ పోతాయి. ప్రత్యూష ఏమన్నా అఘాయిత్యం చేసుకోవచ్చు. అందుకే ముందు మనం వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. అందుకు నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి మావయ్య, మీకోసం నేను ఏమైనా చేస్తాను.
బాయ్. బాయ్ రా. ఓకే బాయ్ బాయ్. వాట్ బ్రో Hi, bro. వాట్? What's up? వీడికి ఏంట్రా ఏంట్రా? అమ్మాయిలే ఏం అమ్మాయిలు. సంగతులు? ఏముంది మావా? హలో రాజా? కాదండి రితీష్. రాజా నెంబర్ కాదా? కాదండి. ఇంతకీ మీరెవరు? నా పేరు పింకీ అండి. రాజా నెంబర్ అనుకుని కాల్ చేశాను. సారీ అండి. ఎవర్రా? ఎవరు? ఎవరో అమ్మాయిరా. అమ్మాయ్యా? రాంగ్ నంబర్. హలో సారీ అండి, ఇందాక వేరే నెంబర్కి చేయబోయి మీకు చేశాను. పర్లేదండి, ఆల్రెడీ చెప్పారు కదా. అవును, మీరేం చేస్తుంటారు? బీటెక్ స్టూడెంట్ని. ఓ, మీరు చదువుకుంటున్నారా? ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను ఇక్కడ ఎంబీఏ చేస్తున్నానండి. ఇంతకీ మీరు ఎక్కడుంటారు? ఇది నా నెంబర్. నేను ఎక్కడుంటానో కనుక్కుంటే మీకు సర్ప్రైజ్ ఇస్తాను. హలో హలో హలో. ఏమైందిరా? ఏంటి? ఏమంటుందిరా? ఏంటో చెప్పరా. ఏదో కొంచెం స్పెషల్ కేసులా ఉందిరా. ఐఎమ్ సారీ ఫర్ ద రాంగ్ కాల్. రీ మెసేజ్ వచ్చిందిరా, మెసేజ్ చూడు చూడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. హలో. ఏమండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? ఏం లేదండి. నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను. ఎందుకో మీతో మాట్లాడాలనిపిస్తోంది. ఏం ప్రాబ్లం లేదు కదా? మాట్లాడొచ్చా? ఈరోజు ఫ్రీగా ఉంటారా? ఎస్. ఇలా ఫోన్లో మాట్లాడుకునే బదులు ఈవినింగ్ రెస్టారెంట్లో కలవచ్చు కదా? కలవచ్చు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. సూపర్. హే పింకీ, వారం రోజుల నుంచి ఇలా ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప కలవట్లేదు, ఏమీ లేదు. ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా? మీ ఇంటికా? అమ్మో, అక్కడికి వస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. నేను రాను. అలాంటిదేమీ లేదు, నువ్వు మరీ టూ మచ్గా ఆలోచిస్తున్నావు. ఏం కాదు, నువ్వు దొంగవి. అబద్ధాలు చెప్తున్నావు. ఎలాగూ దొంగనైనా అంటున్నావుగా, దొంగలించడంలో తప్పే ఉంది. నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థమైందిలే. ఎక్స్పెక్ట్ చేశా. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నేను వస్తానో రాను నువ్వు గెస్ చేయి. యా, వస్తావు. అబ్బో, బాగా గెస్ చేసావు. బట్ ఐఎమ్ నాట్ కమింగ్. ఏ పింకీ 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 ప్లీజ్ కమ్ యా. సరే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి వస్తాను. బట్ వన్ కండిషన్. ఏంటో చెప్పు. వచ్చిన తర్వాత చెప్తా. ఫోన్ కాల్తో పిల్ల వల్లకొచ్చేసింది. యు ఆర్ సో లక్కీ రితేష్. అంకుల్, రితీష్ పూర్తిగా మన ట్రాప్ లో పడ్డాడు. ఈ రోజు రాత్రికి నన్ను ఇంటికి రమ్మన్నాడు. పోలీసులకు చెప్పి వాడిని అరెస్ట్ చేపిద్దాం మావయ్య. వద్దు రామ్,
సాక్ష్యాధారాలతో మనమే వాడిని పట్టుకొని అప్పుడు పోలీసులకు అప్పచెబుదాం. చూడు, అప్పటి వరకు నువ్వు ఎవరికి చెప్పొద్దు. అమ్మా కీర్తన, చిన్నదానివైనా పెద్ద మనసుతో నా కూతురు జీవితం బాగు చేయడానికి ఈ పని చేసినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటానమ్మా. రామ్, నువ్వు కీర్తన వెళ్ళిపోండి. ఇందులో మీరు ఇంకా ఇన్వాల్వ్ అయి మీ జీవితం పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. రేపేదైనా ప్రాబ్లం వస్తే మీ పేర్లు బయటికి రానివ్వకండి. అది ఎలాంటిదైనా నేనే ఫేస్ చేస్తాను. మీరు వెళ్ళండి. వెళ్ళిపోండి రా. మీరు జాగ్రత్త బావయ్య, నేను చూసుకుంటాను రా. మీరు వెళ్ళండి. ఎవరు సార్ మీరు? ఏరా, అమాయకులైన అమ్మాయిని డబ్బుతో ట్రాప్ చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడమే కాకుండా వీడియోలు తీసి నెట్లో పెట్టి వాళ్ళ పరువు తీస్తా ఉంటా. ప్లీజ్ అంకుల్, నన్నేం చేయకండి అంకుల్. ఏదో చిన్న తప్పు చేశాను, ఇంకెప్పుడు చేయను అంకుల్. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అంకుల్. నిన్ను బతకనివ్వనురా. అంకుల్, ఎంతో మంది ఆడపిల్లల జీవితం నాశనం చేసి నిన్ను వదిలేస్తే అరే నాకే పాపం అంటుకుంటుందిరా. నిన్ను బతకనివ్వనురా. ప్లీజ్ అంకుల్, వద్దు. కొట్టదంకుల్. చావు చావు. అంకుల్, నా చంపకండి అంకుల్. కావాలంటే నా మీద పోలీస్ కేసు పెట్టి నేను పోలీసులకు పట్టించేసాను అంకుల్. ప్లీజ్ అంకుల్, నన్నేం చేయకండి అంకుల్. రేయ్, నీకున్న డబ్బు అధికారంతో పోలీసులకు అప్పచెప్తే గంటలో బయటకు వస్తారా నువ్వు? నీకు ఆ అవకాశం ఇవ్వనరా. నిన్ను వదిలిపెట్టను రే. వాడిని నేనే కావాలనే చంపాను సార్. ఏ తండ్రి తన కూతుర్ని చూడకూడని పరిస్థితుల్లో నా కూతుర్ని నేను చూశాను సార్. తట్టుకోలేకపోయాను సార్. సార్, మరే తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అందుకే ఇలా చేశాను సార్. సార్, నేను కూడా నా కూతురి విషయంలో తప్పు చేశాను సార్. నేను డబ్బు ఇవ్వకుండా నా కూతురు కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ తనలో వచ్చిన మార్పును గమనించినప్పుడు కానీ నేను గట్టిగా అడిగినా తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ఎంక్వైరీ చేసినా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదిగా సార్. సార్, నా కూతురు ఏ తప్పు చేయదనే నమ్మకం నన్ను ఆ వైపు అసలు ఆలోచించనివ్వలేదు సార్. అంతా జరిగిపోయాక ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు రాజశేఖర్. టీనేజ్లో ఉన్న పిల్లలు అటు ఇటు కాకుండా క్రాస్ రోడ్ సెంటర్లో నిలబడినట్టుగా ఉంటారు. ఆ టైంలోనే తల్లిదండ్రులు వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలి. ఒక ఫ్రెండ్గా, ఒక గైడ్గా వాళ్ళకి అండగా నిలబడాలి. మంచి మార్గంలో నడిపించాలి. ఈ వయసులోనే వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం మీద అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. లేకపోతే రితీష్ లాగో నీ కూతురులాగో తయారవుతారు. సపోజ్ వీళ్ళనే తీసుకోండి. రాజకీయాలంటూ
ఈయన ఢిల్లీలో, బిజినెస్ అంటూ ఆవిడ ముంబైలో, స్టడీస్ అంటూ కొడుకు హైదరాబాదులో. ఒకరికొకరికి అసలు సంబంధమే లేదు. డబ్బుని ఏటీఎంలో డ్రా చేసుకోమన్నారే కానీ అసలు వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో అని అసలు ఆలోచించనే లేదు. ఇప్పుడు మీరు సంపాదించిన కోట్ల రూపాయలు చనిపోయిన కొడుకుని తెచ్చివ్వగలవా? సో తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏంటంటే, మీ పిల్లల గురించి పట్టించుకోండి, వాళ్ళతో ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోండి, వాళ్ళ మీద మీకున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి, సమాజానికి బాధ్యత గల మంచి యువతను అందించండి. భారతదేశంలో అవినీతి, అక్రమాలు, అన్యాయాలు ఇంకా పూర్తిగా పోకముందే ఆ లిస్టులో చేరిన మరొక పెద్ద సమస్య పోర్న్ వీడియో. ఈ పోర్న్ వీడియో మన సమాజాన్ని, దేశ సంస్కృతుల్ని, కుటుంబ సాంప్రదాయాల్ని నాశనం చేస్తుంది. యువత దీని మాయలో పడిపోతున్నారు. ఫన్ కోసం, క్రేజ్ కోసం అడ్డదారుల్లో వెళుతున్నారు. ఇదంతా చూస్తుంటే టెక్నాలజీ మనిషిని నాశనం చేస్తుందా అనిపిస్తుంది. ఒక ఆడామగల మధ్య 4 గోడల మధ్య ఉండాల్సిన ఒక నిజం బట్టబయలైపోయింది. ఈ పరిస్థితుల్లోంచి మన దేశ యువతని మనం కాపాడుకోవాలి. గోరుముద్దలతో గారాబంగా పెంచుకున్న మన పిల్లల్ని పెంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి. అది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. వయసు మారే దశలోనే మీ పిల్లలకు దిశానిర్దేశం చేయండి. వారితో క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళ సమస్యలు కనిపెట్టండి. ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయండి. తప్పుల్ని ఎత్తి చూపకుండా సరిదిద్దే ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు మీ పిల్లలకు తల్లిదండ్రులు, రేపు మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి మంచి తల్లిదండ్రులు అవ్వాలిగా. గుర్తుంచుకోండి, మనం నేరాలకు దూరంగా పారిపోలేం, నేరాలకు వ్యతిరేకంగానే పోరాడగలం. అందుకు మిమ్మల్ని అప్రమత్తులు చేసేదే ఈ పోలీస్ డైరీ. మరో రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.